నిన్నటి రోజున బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట సజావుగా జరగటానికి ముఖ్య కారణం, ముఖ్యంగా అభినందించవలసింది ఇద్దరు వ్యక్తులకండి. ఒకటి ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి గారికి, రెండవది ఆ ప్రాంతంలో ఆల్మోస్ట్ యూపీలో ఉన్న, ఇంకా స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే ఈ అయోధ్య చుట్టూ ఉన్న ముస్లిమ్స్ అందరినీ కూడా మనం అభినందించక తప్పదు. కారణం ఏంటంటే వాళ్ళలో గొప్ప మార్పు వచ్చింది. ఈ నిన్నటి రోజున బీబీసీ వాళ్ళు లేకపోతే ఇంకో రకరకాల వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు రాముడు హిందువులకే మాత్రమే దేవుడు కాదు, మా అందరికీ, మేము హిందుస్థాన్లో పుట్టలేదా అని వృద్ధులైన ముస్లిమ్స్ ప్రశ్నించడం నిజంగా చాలా హర్షణీయం. మరి ఈ రకమైన మార్పు శాశ్వతంగా ఉండాలంటే దానికి మన చక్కని ప్రణాళికలు తీసి హిందువులు ముస్లింలు వేరు కాదు, మనమంతా భారతీయులమే అనే దాన్ని తీసుకొస్తే మన దేశ సౌభాగ్యం మరింతగా ముడిస్తుంది.